మన జీవితంలో దేవుని యొక్క స్వరం వినినప్పుడంట విధేయతను చూపించాలి. అలా విధేయత చూపించిన వారు దీవించబడ్డారు. ఒకవేళ దేవుని యొక్క పనిని కానీ దేవుడు మనకు అప్పగించిన దాన్ని మనం నమ్మకంగా లేనప్పుడు మనం ఏమవుతాం చెప్పండి? ఏమవుతాం? ఆత్మలో బలహీనమవుతాం, విశ్వాసంలో కూడా బలహీనమవుతాం. నెమ్మదిగా మనం ఏమవుతామంటే లోకానికి ఆకర్షితులమవుతాం. లోకానికి ఆకర్షితమైనప్పుడు మరి ఆటోమేటిక్గా మనలో దేవుడు పని చేయటం ఏమైపోతుంది చెప్పండి? తగ్గిపోతున్నటువంటి విషయాన్ని మనం గ్రహించాలి. చూడండి, ఆత్మను పొందుకోవటం వేరు, ఆత్మతో నింపబడటం వేరు. ఆత్మతో నింపబడే ప్రక్రియ ప్రతి దినము జరగాలి. ఆత్మతో నింపబడడం అనేది ఎప్పుడు జరగాలి? ప్రతి దినము జరిగేటువంటి ప్రక్రియ అన్నమాట. అయితే ఆత్మచేత నింపబడాలంటే దేవుని యొక్క ఆత్మ నడిపింపుకు మనం ఏం చేయాలి? మన జీవితాలను అప్పగించుకోవాలి. చెప్పండి, ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలి. ఉదాహరణకి అబ్రాహాం అనే భక్తుడు మనం తీసుకుంటే మన జీవితాల్లో పరిశీలిస్తే దేవుని యొక్క స్వరం విన్నాడు. దేవుని యొక్క స్వరం విని ఏం చేశాడంట? నీవు ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నాడు. అని అంటే నీ స్వజనాన్ని దేశాన్ని అంతా విడిచిపెట్టి వెళ్ళిపో అని అన్నాడు. ఎక్కడికి? ఒక స్ట్రేంజ్ వింతైన దేశానికి, వింతైన జనుల మధ్యకి వెళ్ళిపోమన్నాడు. అయితే అతను ఇమీడియట్గా దేవుని యొక్క స్వరాన్ని ఏం చేశాడు? విన్నాడు. చెప్పండి, ఏం చేశాడు? విన్నాడు. దీవించబడ్డా? శపించబడ్డా? చెప్పండి, ఏమయ్యాడు? దీవించబడ్డాడు. అంటే దేవుని యొక్క స్వరం విని దేవునికి విధేయత చూపించడం ద్వారా మనకేం వస్తుంది? ఆశీర్వాదం వస్తుంది. చెప్పండి, ఏమొస్తుంది? మనం ఖచ్చితంగా ఏమవుతాం? దీవించబడతాము అనేటువంటి విషయాన్ని మనం ఏం చేయాలి? గ్రహించే వారముగా ఉండాలి. ఉదాహరణకి సారేపతు విధవరాలు ఉంది. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయంలో ఎవరున్నారు? సారేపతు విధవరాలని ఉంది. అయితే ఆమె యొద్ద ఏముంది చెప్పండి? కొంచెం పిండి ఉంది, 1-2 అప్పములు అవ్వచ్చు. తర్వాత ఇంకేమున్నాయి చెప్పండి? కొంచెం నూనె ఉండొచ్చు. నూనెలో కొంచెం, ఆ బుడ్డిలో కొంచెం నూనె ఉందంట, బాటిల్లో. తర్వాత కొంచెం పిండి ఉందంట. లాస్ట్ మీల్ అనమాట తన కొడుక్కి, తనకి. అయితే అందులో నుంచి ఏలియా అనే దైవజనుడు అడిగినప్పుడు ఆమె మొదట్లో సంకోచించింది, కానీ మరలా అతను అడిగినప్పుడు విశ్వాసంతో ఏం చేసింది? ఇవ్వగలిగింది. దీవించబడ్డిందా? శపించబడిందా? చెప్పండి, ఏమైంది? దీవించబడ్డది. కాబట్టి దేవుని యొక్క స్వరం వినినప్పుడు, దేవుడు మనకి ఏదైనా పని అప్పగించినప్పుడు మనం ఏమవ్వాలా? చెప్పండి, ఏమవ్వాలా? విధేయులము కావాలి. విధేయులం కాకపోతే వచ్చేదేంటో మీకు చెప్పాను కదా. శపించబడతారు, లేదంటే ఏమవుతారు చెప్పండి? లేదా లోకానికి పూర్తిగా ఆకర్షితులైపోయి లోకంలో కలిసిపోతారు. ఉదాహరణకి ఇలా ఎంతోమంది ఉన్నారు. దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి లోబడినటువంటి వ్యక్తులు ఎంతోమంది ఉన్నారు, బైబిల్ గ్రంథంలో ఉన్నారు. అయితే అలా మనం చూసినట్లయితే యేసేపు అనే భక్తుడు ఉన్నాడు కదా. యేసేపును మనం పరిశీలిస్తే దేవుని కొరకు ఎంతో శ్రమ పొందాడు. ఎక్కడ వెళ్ళాడు చెప్పండి? పోతీఫర్ ఇంట్లో కొన్నాళ్ళు, తర్వాత జైల్లో కొన్ని సంవత్సరాలు, ఆ తర్వాత ఎంతో శ్రమ పడిన తర్వాత ఏమయ్యాడు చెప్పండి? ఆయన ప్రధానమంత్రి అయ్యాడు. చెప్పండి, ఏమయ్యాడు? ప్రధానమంత్రి అయినట్లుగా మనము చూస్తూ ఉంటున్నాము. అయితే అతడు దేవుని యొక్క చిత్తంలో ఉన్నాడంటారా, తప్పిపోయాడంటారా? చెప్పండి, దేవుని యొక్క చిత్తంలోనే ఉన్నాడు. అంటే దేవుని యొక్క స్వరాన్ని విని దేవునికి విధేయులమైనప్పుడు మనం ఏ పరిస్థితులు కూడా వెళ్ళినప్పటికీ దేవుని చిత్తంలో మనం ఉండినట్లయితే ఏమవుతాం? మనం ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సినటువంటి వారంగా ఉన్నాము. మీకు దేవుని స్వరం వినిన వారి గురించి చెబుతాను. ఆకాను అనే వ్యక్తి ఉన్నాడు. చెప్పండి, ఎవరున్నారు బైబిల్లో? ఆకాను. ఏం చెప్పాడు? బాబు, అక్కడ శపితమైంది కానీ, అక్కడ వస్త్రాలను కానీ ఏమి కానీ తీసుకొని రావద్దయ్యా అని అంటే ఏం చేశాడు ఆయన? చెప్పండి, ఏం చేశాడు? యెహోషువ గ్రంథంలో ఉన్నాడు కదా. ఏం చేశాడు? కొంత బంగారాన్ని, కొన్ని వస్త్రాలని తీసుకొచ్చి రహస్యంగా ఎక్కడ పెట్టాడు? చెప్పండి, ఎక్కడ పెట్టాడు? గుడారంలో పెట్టాడు. అయితే మరి దేవుడు వీరితో లేకపోవటం, ఇశ్రాయేలు చనిపోవడానికి కారణం ఎవరయ్యారు? అంటే సమయం వ్యర్థమైంది, వ్యక్తులు కూడా చనిపోవడం జరిగింది. దేవుని స్వరం వినకపోతే వచ్చే నష్టం చెబుతున్నాం మీకు. దేవుని యొక్క స్వరాన్ని మనం లోపడకపోతే ఏం జరుగుతుంది? ఆకాను ఏమనుకున్నాడు? చాలా సులభంగా తీసుకున్నాడు. దేవుడే అలాగే చెబుతుంటాడు, యెహోషువకి పని లేదు, ఆ దేవుడికి కూడా పని లేదు అని అనుకున్నాడేమో. బహుశా నిర్లక్ష్యం చేసినందుకు ఆయన కుటుంబం నష్టపోయారు. అదే కాకుండా ఇంకెవరు నష్టపోయారు? ఇశ్రాయేలు కూడా చాలామంది చనిపోవడం జరిగింది. యుద్ధానికి వెళ్ళారు, సమయం వ్యర్థమైపోయింది అనేది వారి ప్రయత్నం కూడా ఏమైపోయింది? వ్యర్థమైపోయింది అనేటువంటి సత్యాన్ని
మనము గమనించాల్సినటువంటి వారు ఉన్నాం. మరి రాజుల గ్రంథంలో సమూయేలు గ్రంథంలో ఒక వ్యక్తిని చూస్తాం, కింగ్ సౌలు. ఎవరండి ఆయన? కింగ్ సౌల్ అంటే సౌలు రాజు ఉన్నాడు కదా. మొదట్లో దేవునికి బాగా సమీపంగా ఉన్నాడు, కానీ మెల్లమెల్లగా దేవుని యొక్క స్వరం వినటం మానేశాడంట. ఎవరు? సౌలు అన్న రాజు. అతని యొక్క అధికారం పోవటమే కాదు, అతని యొక్క రాజ్యమే పోవటమే కాదు, అతని ప్రాణం కూడా పోయింది. ఎవరిది? సౌలు అన్న రాజు. పోనీ ఆయన కుటుంబం ఏమైనా పరిపాలించారంటే ఆయన యొక్క అవిధేయతని బట్టి తన కుటుంబం కూడా పరిపాలన లేకుండా అయిపోయినారు. రాజ్యాధికారం అనేది ఏమైపోయింది? వెళ్ళిపోయింది. సమయం వ్యర్థమైంది. కాబట్టి ఈ రకంగా మనం దేవుని యొక్క స్వరం వినినప్పుడు, దేవునికి విధేయులమైతే ఇమీడియట్గా ఏమవుతుంది మన వలన? చెప్పండి. మనకి లాభము, మనకు ప్రయోజనము, ఆత్మీయంగా మనం ఫలిస్తాము, స్పిరిచువల్గా మనం స్ట్రాంగ్గా ఉంటాము, నిరీక్షణతో ఉంటాము, దేవుని యొక్క కృపతో బలంతో నింపబడినటువంటి వారంగా ఉంటాము, లోకాన్ని జయించేటువంటి వారంగా ఉంటాము. కాబట్టి ఇలాంటి విషయాలు ఎన్నో మీకు నేను చెప్పగలను. అయితే ఎస్తేరు అనేటువంటి ముందు కదా బైబిల్ గ్రంథంలో సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకుంది. సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని ఏం చేసింది? ఆమె తీసుకుంది. ఉదాహరణకి ఆమె ఎక్కడుంది? చెప్పండి, ఎక్కడుంది? అంతఃపురంలో ఉంది. మరి ఎన్నో దేశాలు ఉన్నాయి ఆ సంస్థానంలో. అంతటికి ఆమె రాని చాలా సెక్యూర్ లైఫ్ కలిగి ఉంది. ఎవరు? ఎస్తేరు. అంటే చాలా భద్రతతో కూడినటువంటి జీవితాన్ని ఆమె జీవిస్తున్నటువంటి సమయం అన్నమాట. ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చూడండి. సమయోచితమైన నిర్ణయాన్ని తీసుకుంది. ఏంటంటే రాజు దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఆజ్ఞ ఉన్నప్పటికీ ప్రార్థనాపూర్వకంగా రాజు దగ్గరికి వెళ్ళి తన ప్రజల్ని తనని ఏం చేసింది? కాపాడుకుంటూ వచ్చింది. ఎవరు? చెప్పండి, ఎవరు? ఎస్తేరు. అంటే దేవుని యొక్క స్వరం వినిందా? వినలేదా? ఆశీర్వదించబడిందా? లేదా? ఆమె ఆశీర్వాదకరంగా ఉందా? లేదా? ఉంది. కాబట్టి దేవుని యొక్క స్వరం వినినప్పుడు దేవునికి మనం ఏమవ్వాలంటే ఇమీడియట్గా లోబడేటువంటి వ్యక్తులుగా మనం ఉండాలని మరి తెలియజేస్తున్నాడు. ఉదాహరణకి ఇశ్రాయేలు కూడా దేవుని యొక్క స్వరం వినినా దేవుని లెక్క చేయకుండా జీవించారంట. ఎవరు? ఇశ్రాయేలు. వారి యొక్క మనసు ఎల్లప్పుడూ ఇన్ని సంవత్సరాలు అక్కడి నుంచి ఐగుప్తు నుంచి కనానికి యాక్చువల్గా ప్రయాణ దినాలు ఎన్నో తెలుసా? 11 రోజులు. చెప్పండి, ఎన్ని రోజులు? 11 రోజులు. వీరి యొక్క అవిధేయతను బట్టి, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి ఎన్ని సంవత్సరాల ప్రయాణం జరిగిందో తెలుసా? 40 సంవత్సరాలు. చెప్పండి, ఎన్ని సంవత్సరాల ప్రయాణం జరిగింది? అంటే చుట్టూ గుండ్రంగా తిరుగుతున్నారు, కానీ ఎక్కడికి వెళ్ళలేకపోతున్నారు? చెప్పండి. వాగ్దాన భూమిలోకి వారు ప్రవేశించిన వారిలో అవిధేయులైన వారు, అవిశ్వాసులైన వారు ఎవరు కానీ ఎక్కడికి ప్రవేశించలేదు? వాగ్దాన భూమిలోనికి ప్రవేశించలేదు. అంటే నేను మీకు ఎందుకు చెబుతున్నానంటే, దేవునికి విధేయులం కాకపోతే, దేవుని యొక్క స్వరం విని మన జీవితాలు దేవునికి సమర్పించుకోకపోతే మన సంవత్సరాలు వ్యర్థమవుతాయి, మన ప్రయత్నాలు వ్యర్థమవుతుంది, మన కష్టం కూడా ఏమవుతుంది? వ్యర్థమవుతుంది. దేవుని యొక్క స్వరం వినినట్లయితే ఏ విధంగా మనకి లాభం? ఉదాహరణకి యోనా భక్తుడిని చూసుకుందాం. చెప్పండి, ఎవరిని తీసుకుందాం? యోనా భక్తుడినే తీసుకుందాం. యోనాని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడు? బాబు, అక్కడ చాలామంది జనాలు ఉన్నారు, దాదాపు 1,00,000 మంది పైగా ఉన్నారు అక్కడ. నా జనాలంతా వారిని నా దేవుని యొక్క స్వరం వింటే వారు మార్పు చెందుతారు, పశ్చాత్తాపడతారు. నువ్వు వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ఏం చేయమన్నాడు? ప్రకటించమన్నాడు. ప్రకటించమంటే మరి యోనా భక్తుడు ఏం చేశాడు? టికెట్ ఎక్కడ తీసుకున్నాడు? తర్షీసుకి వెళ్ళాడు. చెప్పండి, ఎక్కడికి వెళ్ళాడు? ఆయన ఏమనుకున్నాడంటే, ఈ శ్రమ ఎందుకు, ఈ కష్టం ఎందుకు, ఈ బాధ ఎందుకు నాకు? ఈయన ఏదో ఎలాగే చెప్తుంటాడు, ఆయన చెప్పిన దానికి నేను వ్యతిరేకమైన దిశలో వెళ్తే అని ప్రయాణం చేద్దామని డబ్బు చెల్లించాడు. టికెట్ కోసం ఏం చెల్లించాడు? డబ్బు చెల్లించాడు. తిరిగి ఎక్కడ పడ్డాడు? చేప కడుపులో పడ్డాడు. దాదాపు 3 దినాలు అక్కడ ఉన్నాడు. ఈ దినాలు ఎన్ని దినాలు ప్రయాణం చేశాడో పడవలో మనకు తెలియదు. సరే, ఇదంతా జరిగింది, బాగానే ఉంది. కానీ తిరిగి దేవుడు తీసుకొచ్చి ఎక్కడ వేసాడు ఆ చేపని? ఆ చేప తీసుకొచ్చి ఎక్కడ వేసిందంటారు? చెప్పండి. నీనేవేలో వేసింది అనుకుంటున్నారు మీరంతా. నీనేవే సముద్రం లేదు. నీనేవే పట్టణానికి సముద్రము లేదు. నీనేవే పట్టణానికి సముద్రానికి రావాలంటే 500 కిలోమీటర్లు ఉంది. చెప్పండి, ఎన్ని కిలోమీటర్లు ఉంది? అంటే మరలా యోనాని ఎక్కడైతే యోనా ఆ యొక్క షిప్ ఎక్కాడు, ఓడెక్కాడో, మరలా తిరిగి బహుశా అక్కడే తీసుకొచ్చి పడేసి ఉంటుంది. ఏది? చేప. మళ్ళీ ఎక్కడి నుంచి ఏం చేశాడు? మరలా డబ్బు పెట్టుకొని మరలా వెళ్ళి ఉంటాడు ప్రయాణం చేసి ఓడెక్కి. కాబట్టి డబ్బు వేస్ట్ అయింది, సమయం వేస్ట్ అయింది, శ్రమ గుండా వెళ్ళాడు. ఎవరు? చెప్పండి, ఎవరు? కాబట్టి మనకి ఇప్పుడు ఏమాత్రం అవుతుందంటే, దేవుని యొక్క స్వరాన్ని వినిన రోజే మనం లోబడినట్లయితే మనకేం ఆదా అవుతుంది? డబ్బు ఆదా అవుతుంది,
మన శ్రమకు తగ్గ ఫలితము వస్తుంది, ఆశీర్వాదం కూడా మన జీవితంలో ఉంటుంది. కానీ మనం ఇమీడియట్గా ఏమవ్వము, లోబడం. ఎప్పుడు లోబడతామో తెలుసా? ఆ కష్టం వచ్చినప్పుడు, మన జీవితంలో ఆ శ్రమ వచ్చినప్పుడు, మన జీవితంలో నష్టం వచ్చినప్పుడు, డబ్బు వృధా అయినప్పుడు, సమయం వృధా అయినప్పుడు, అప్పుడు వస్తుంది మనకి మెలకువతనం. అంతవరకు ఏమి రాదు, చెప్పండి, ఏమి రాదు, మెలకువతనము రాదు. కాబట్టి ఈ రకంగా మనం చాలా జాగ్రత్తగా ఏం చేయాలంట, ఆలోచించాల్సినటువంటి వారంగా మనం ఉన్నాము. కాబట్టి దేవుని యొక్క స్వరం విని వారు, దేవుని కొరకు నిలబడిన వారు ఎంతోమంది అలా జీవించారనమాట. చెప్పండి, అలా ఏమయ్యారు, జీవించారు. ఒక పని జరగాలంటే అందరూ కావాలి. సంఘంలో ఏం కావాలి చెప్పండి, అందరూ కావాలి. ఒకనొక సమయంలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు, దేవుని యొక్క పరిచర్యలో నేను ట్రైనింగ్లో ఉన్నప్పుడు, అక్కడ నేను ఏం చేసేవాడిని అంటే అంట్లు తోవడం, వంటలు వండటం, బాత్రూమ్లు కడగటం, మందిరాన్ని తుడవటం, మందిరాన్ని శుభ్రం చేయడం. ఏనాడు నేను వాక్యం చెప్పలే అక్కడ, ఇవే నా పనులు. తర్వాత భోజనానికి సమస్తాన్ని సిద్ధపరచడం, కూరగాయలు తీసుకొని రావటం, అన్నీ మేనేజ్ చేసేవాడిని. ఇదంతా జరిగిన తర్వాత అంతమంది మీటింగ్లకు వచ్చేవారు. మీటింగ్కి వస్తే ఆ మీటింగ్లో చాలామంది ప్రభువుని తెలుసుకున్నారు, గంభీరంగా వాక్యము అయ్యగా చెప్పేవారు, చక్కగా అనేకులు తెలుసుకున్నారు. మళ్ళీ కడిగేవారు ఉంటారు, తుడిచేవారు ఉంటారు, తర్వాత సిద్ధపరిచేవారు ఉంటారు, రకరకాలుగా ఉన్నారన్నమాట. అయితే అయ్యగారు వచ్చి వాక్యం చెప్పడానికి అంత సులభంగా అయిపోతుందా? తర్వాత అనేకుల యొక్క కష్టార్జితం అక్కడ పెట్టబడింది, అంత సులభంగా జరిగిందంటారా? అక్కడ జరగాలంటే ఎంతమంది కష్టపడాల్సి వస్తుంది? వంట వండేవాడు కావాలి, తుడిచేవాడు కావాలి, కడిగేవాడు కావాలి, చేపలు వేసేవాడు కావాలా, మైకులు పెట్టేవాడు కావాలా, వీడియో తీసేవాడు కావాలా, ఇలా ప్రతి పనికి ఏం చేయాలా చెప్పండి, వ్యక్తులు కావాలి. అంటే మనకు ఉన్నటువంటి తలాంతులను ఏం చేయాలంటే మనం దేవుని యొక్క సన్నిధిలో ఉపయోగపడాలి. ఒక వ్యక్తి రక్షణ పొందాలంటే సంఘమంతా కలిసి ఏం చేయాలా, పని చేయాలా. కానీ మనం అంత త్వరగా లోబడే వ్యక్తులం కాదు కదా. ఆయన సస్తాడు అన్నట్టుగా ఉంటుంది. కొన్నిసార్లు మీరు ఎప్పుడైనా ఇప్పుడు పెద్ద పెద్ద మీటింగ్కి వెళ్ళండి, మీకు తెలుస్తుంది. నేను ఎబ్రోన్కి వెళ్తుంటాను, తర్వాత చాలా మీటింగ్స్కి వెళ్తుంటాను. ఎవరు ఎంత కష్టపడతారనేది బయటికి ఎవరికి తెలియదు. ఒక యూత్ మీటింగ్ జరిగింది అనుకోండి, ఎబ్రోన్లో లేకపోతే ఇంకెక్కడైనా జరిగింది అనుకోండి, ఎంతమంది కష్టపడతారో తెలుసా? దేవుని కొరకు డబ్బు ఇచ్చేవాడు ఉంటాడు, అంతేకాదు తుడిచేవాడు ఉంటాడు, కడిగేవాడు ఉంటాడు, వంట వండేవాడు ఉంటాడు, వడ్డించేవాడు ఉంటాడు, నీళ్ళు తెచ్చేవాడు ఉంటాడు, మైకులు పెట్టేవాడు ఉంటాడు, వాయిద్యాలు వాయించేవాడు ఉంటాడు. ఇలా అనేకులు తెర వెనుకలు ఎక్కువ మంది ఉంటారు. తెర ముందు ఎవరు కనపడతారంటే పాటలు పాడేవారు, వాకింగ్ చెప్పేవారు కనిపిస్తారు, ఇంకెవరు కనిపించరు. కానీ దాని వెనక ఎంతమంది కష్టపడి ఉంటారు, ఎంతమంది కష్టాజితం ఉంటుంది, ఎంతమంది ఆ రోజు దేవుని యొక్క కార్యాన్ని వాళ్ళు చూడగలిగినారు. కాబట్టి ఆ దినము వారందరినీ ఉపయోగించుకున్నట దేవుని యొక్క ఏం చెప్పండి, ఉద్దేశం. చెప్పండి, దేవుని యొక్క ఉద్దేశం. నేను మీకు చెప్పాను కదా, నేను 4 సంవత్సరాలు దాదాపుగా చర్చిలో ఉన్నప్పుడు ఏ రోజు నేను వాక్యం చెప్పినటువంటి పరిచర్య కాదు. అదంతా మందిరాన్ని కడగటం, తొడవటం, ఆ కార్లు శుభ్రం చేయటం, ఈ రకమైనటువంటి పరిచర్య నేను ఉన్నాను. ప్రభు నన్ను అన్ని విధాలుగా పరీక్షించిన తర్వాతనే చెప్పండి ఏమిచ్చాడు, పరిచర్య ఇచ్చాడు. కాబట్టి మనము ఇది చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి, చాలా జాగ్రత్తగా ఏం చేయాలి మనం. అందుకనే దేవుని యొక్క సన్నిధిలో మనం ఆశీర్వదించబడాలంటే దేవుని యొక్క స్వరం వినుటకును, దేవునికి లోబడుటకును, విధేయత చూపించుటకును మనం ఏం చేయాలి, నేర్చుకొనవలను అనేది మన జీవితాల్లో ఖచ్చితంగా ఏమవ్వాలా, నేర్చుకోవాలి. కాబట్టి యేసేపు ముట్టిందంతా, యేసేపు గురించి చెప్పాను కదా, యేసేపు ముట్టిందల్లా ఆశీర్వదించాడంట. ఎవరు? దేవుడు. యేసేపు ముట్టిందల్లా ఏం చేశాడంట, ఆశీర్వదించి. దేవుని యొక్క ఇల్లు నిర్మించబడాలంటే అన్ని రకాల వనరులు అవసరం, మన తలాంతులు అవసరం, మన కష్టము అవసరం. ఇదంతా ఎందుకు చెప్పండి, దేవుని యొక్క ఇల్లు నిర్మించబడు కొరకు అనేది మనము గ్రహించాల్సిన వారు ఉన్నాం. ఉదాహరణకి రూత్ అనే వ్యక్తి ఉంది బైబిల్ గ్రంథంలో. ఎవరున్నారు? రూతు. తాను తన అత్త అనేటువంటి నయోమికి చిత్తశుద్ధితో సేవ చేసిందంట, మనస్ఫూర్తిగా సేవ చేసిందంట, విశ్వాసంతో చేసిందంట. ఎవరు? రూతు. దీవించబడిందా? మనమేమనుకుంటామో తెలుసా, ఈ ముసలిదానికి నేను చేయాలా, ఆడెప్పుడో పోయాడు, ఈ ముసలిదాన్ని సేవ చేసేది ఏంది, ఈ ముసలిదాన్ని లోపడేది ఏంది, ఈ ముసలిదాన్ని నేను హెల్ప్ చేసేది ఏంది, నాకెందుకు నా ఎవరన్నా పాడు చేసుకునేది ఏంది అని అంటాం కదా. కానీ ఆమె అలా కాదు. రూతు తన అత్త అయినటువంటి నయోమికి ప్రేమతో చేసిందంట, విశ్వాసంతో చేసిందంట, చిత్తశుద్ధితో కూడా చేసిందంట. కాబట్టి సరే, అత్త కూడా అదే స్థాయిలో ప్రేమించింది. ఎవరిని?
రూతుని. అత్త కూడా అదే స్థాయిలో ప్రేమించింది. దేవుడు అందుకని ఒక అద్భుతమైనటువంటి కుటుంబంలో రూతుని చేర్చాడు. యోధా గోత్రంలో చేర్చబడింది. ఆమె బోయాజుకు భార్య అయింది. అదే వంశం నుంచి ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చారు. చెప్పండి, ఎవరు వచ్చారు? క్రీస్తు వచ్చారు. కాబట్టి మనము చూడండి, దేవుని యొక్క స్వరం వినుట, దేవునికి లోబడుట, దేవుని చిత్తాన్ని జరిగించుట ద్వారా ఖచ్చితంగా ఆశీర్వదించబడతాం. చెప్పండి, ఏమవుతాం? ఖచ్చితంగా మనం ఆశీర్వదించబడతాం అనేటువంటి సంగతిని మనము గ్రహింపగలిగినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి ఒక ఆమె అంట కొన్ని సంవత్సరాల పాటు అంట, చాలా సంవత్సరాలు, 21 సంవత్సరాలు సంతానం లేదంట. 21 సంవత్సరాలు. కానీ ఆమె అద్భుతంగా పాటలు పాడే స్వరం ఉందంట. ఎవరికి? ఈ ఒక సిస్టర్కి. ఆమె దేవుని యొక్క సన్నిధికి రావటం, దేవుని యొక్క పరిచర్యలో నిరంతరంగా పరిచర్యలో పాలు పొందటం, దేవుని యొక్క రాజ్య సువార్తలో మరి ఆమె పాలుభాగస్తులు కావటం, ఇలా దేవుని దృష్టి పైన పూర్తిగా ఏమైందంటే దేవునికి చాలా సమీపంగా జీవించిందన్నమాట. 2023లో ఆమె ఏంటంటే ఒక ఆరోగ్యకరమైనటువంటి బిడ్డకి ఏమిచ్చిందంట? జన్మనిచ్చింది. 21 సంవత్సరాల తర్వాత వచ్చిందంట. కాబట్టి దేవుడు ఏదైనా చేయగలడు. చెప్పండి, దేవుడు ఏం చేయగలడు? ఏదైనా చేయగలడు. హన్న అనేటువంటి ఒక భక్తురాలు మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఆమె ఎంత జనరస్మెంట్, ఎంత అదార్థమైనటువంటి హృదయం కలిగినదంటే, ఎంత ప్రార్థనాపరుడాను, ఎంత దైవికమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తి. ప్రభుతో ఎలాంటి సంబంధం పెంచుకుంది, ఏ విధంగా ప్రార్థన చేసిందంటే, నువ్వు నాకు ఇస్తే నేను ఉంచుకోను ప్రభువా, నేను నీకు ఇస్తానన్నది. ఎవరు? హన్న. దాన్ని ఏమంటారంటే నిబంధనతో కూడిన ప్రార్థన అంటారు. చెప్పండి, ఎలాంటి ప్రార్థన? నిబంధన. దేవునితో ఏం చేసుకుంది? ఒక కోవనెంట్, నిబంధన చేసుకుంది అన్నమాట. కాబట్టి ఈ దినములలో చాలామంది ప్రార్థన చేస్తారు, ఏమి ఇవ్వాలని? నాకు ఒక ఉద్యోగం ఇవ్వు ప్రభా, మంచి ప్రమోషన్ ఇవ్వు అంటారు. కానీ ఆ ఉద్యోగము ప్రమోషన్ వచ్చిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో ఏమవరు? వాళ్ళు కనబడు. వారి యొక్క ఉద్యోగం వచ్చినా లాభం ఉండదు, వారి జీతాన్ని కూడా దేవునికి ఖర్చు పెట్టలేరు, వారి సమయాన్ని కూడా దేవునికి ఏం చేయలేరు? ఖర్చు పెట్టలేరు. వారి యొక్క జీతము సమయం తీసుకెళ్ళి ఎక్కడ ఖర్చు పెడతారు? లోకంలో. లాభం పొందింది ఎక్కడ? దేవుని సన్నిధిలో. మరలా వచ్చి అడగగలరా దేవుణ్ణి? మరలా వచ్చి ప్రభా నాకు ఈ కార్యం చేయి, ఆ సోదరుని జయించడానికి ఈ కృపను ఇవ్వు అని అంటాడా? అడిగితే దేవుడు ఇస్తాడా? మీరు ఆలోచించండి. చాలామందికి ఆరోగ్యం బాగోలేదు అంటారు. ఆరోగ్యం నాకు బాగోలేదండి, తీవ్రమైన అనారోగ్యంతో ప్రార్థించండి అంటారు. సరే, దేవుడు వారిని ముట్టి దర్శించి బాగు చేసిన తర్వాత మరలా దేవుని సన్నిధిలో కనిపించరు, ఏ పరిచర్య చేయరు, దేవునికి అందుబాటులో ఉండరు. దేవుడు ఆరోగ్యం ఇచ్చింది ఎందుకు? చెప్పండి, ఎందుకు? ఆయన కొరకు ఏదో విధంగా ఉపయోగపడతామని, ఆయనకి సమీపంగా మనం జీవించాలని. కానీ మరలా వారు ఏమవరు? కనపడరు. కాబట్టి సంతానం కూడా దేవుడు ఇస్తాడు. అయితే ఈ నిబంధన చేసుకోవాలి. దేవునితో ఏం చేయాలంటే మనం, ఏ నిబంధన? అన్నలాగా ప్రభువా నేను దైవికమైనటువంటి విధానంలో దైవికమైనటువంటి సంతానాన్ని పెంపొందించడానికి నాకు సహాయం చేయి అని అడగాలంట. ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. రూతు బోయజ్ను వారు వివాహం చేసుకుంటే ఎవరిని కన్నదో తెలుసా? ఓబేదిని. చెప్పండి, ఎవరిని కన్నది? ఓబేదిని. ఆ తర్వాత ఓబేద్ ఎవరిని కన్నాడో తెలుసా? యెష్షయిని. చెప్పండి, ఎవరిని కన్నారు? యెష్షయిని. యెష్షయిని ఎవరికి కన్నాడో తెలుసా? దావీదుని. ఎలాంటి వ్యక్తిని వచ్చాడు ఆ యొక్క సంతానంలో నుంచి? ఎలాంటి భక్తుడు వచ్చాడండి? కాబట్టి మన సంతానం కూడా ఏ విధంగా ఉండాలంట? దైవికమైన విధానంలో. చెప్పండి, ఎలా ఉండాలా? దైవికమైనటువంటి సంతానముగా ఉండాలి. అంటే రాబోయే దినాల్లో లోకాన్ని జయించేటట్లు, లోకానికి మాదిరిగా ఉండేటట్లు, విశ్వాసంలో నింపబడేటట్లు, లోకాన్ని ఎదిరించేటట్లు, స్థిరమైన విశ్వాసం కలిగినటువంటి వారుగా, క్రీస్తును చాటేవారంగా, మన వారికే కాదు రాబోయే తరం కూడా అలా జీవించాలంట. సమూయేలు ఇశ్రాయేలు దేశానికి ఒక శ్రేష్టమైనటువంటి ప్రవక్తగా ఉన్నాడు. ఎవరు అంటే తను సిద్ధపరిచిందా లేదా? ఎవరు? హన్నా సిద్ధపరిచింది, విధేయురాలు అయ్యింది, దేవునికి లోబడింది, ఆశీర్వదించబడింది. యోకోబెద్ అని ఒక ఆమె ఉంది, మోషే తల్లి. ఆమె కూడా దేవుని స్వరాన్ని విని దైవికమైనటువంటి సంతానాన్ని దేవునికి ఇచ్చింది. ఎవరు ఆమె పేరేంటి? మోషే. చెప్పండి, ఏం పేరు? మోషే. అంటే దేవుని స్వరం వినటి ద్వారా మనం దీవించబడతాం, మన సంతానం దీవించబడుతుంది. అంతేకాదు ఇతరులకు ఏమవుతాం? మనం ఆశీర్వాదకరంగా ఉంటాం, తరతరములు మన కార్యములు నిలిచిపోతాయి అనేది మనం గ్రహించాల్సిన వారం ఉన్నాం. దేవునికి లోబడకపోతే చెప్పండి ఏమవుతుంది? సౌలులాగా, ఆకారంలాగా మనము అయిపోతాం. ఫారములు తెలుసా మీకు? మోషేకి అహరోనికి
వ్యతిరేకంగా జీవించారు కదా. కోరాహు, దాతాన్, అబీరాములు అంతా కూడా ఏమైనారు చెప్పండి ఏమైనారు? కోరాహు 3 months ఏమైపోయింది? భూమి ఏమైంది? ఆలపించింది. ఆరోను కుమారులు ఏం తీసుకొచ్చారు? దేవుని యొక్క స్వరం వినకుండా అన్యాగ్ని తీసుకొచ్చారు. ఏమయ్యారు చెప్పండి? కాలిపోయారు అనేది మనం చూస్తున్నాం. దేవునికి మన సమీపంగా ఉంటే ఏం జరుగుతుందని మీకు చెప్పాను. చెప్పండి ఏమవుతుంది? చక్కగా మనం దీవించబడతామనేటువంటి సత్యాన్ని మనం ఖచ్చితంగా మన జీవితాల్లో తెలుసుకుంటున్న వారంగా ఉన్నాము. చిత్తశుద్ధితో దేవుణ్ణి వెదకాలి. చిత్తశుద్ధితో ఏం చేయాలి? మనం దేవుణ్ణి వెదకాలి. చూడండి, సద్రక్, మెషక్, అబేద్నెగోలు ఆ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకున్నారంటే, దేవుణ్ణి గణపరచడానికి అవకాశం ఉంది, తర్వాత వారు దేవుని వదిలేయడానికి అవకాశం ఉంది, ప్రాణం మీదకి వచ్చింది కదా. అలాంటి సమయంలో ఎలా నిర్ణయం తీసుకున్నారంటే, మేము చచ్చి కానీ మీరు పెట్టే వాటిని పూజించమన్నారు. ఎవరు? ఈ సద్రక్, మెషక్, అబేద్నెగోలు. వారి యొక్క విశ్వాసము ఎంతవరకు వెళ్ళి ఉంటుంది చెప్పండి? ఎంతవరకు వెళ్ళి ఉంటుంది చెప్పమంటారు? ఎంతవరకు వెళ్ళిందో చూడండి. దానియేలు గ్రంథం చూడండి 29-30 దానియేలు గ్రంథం 3:29-30. కాగా నేను ఒక శాసనమును నియమించున్నాను, ఏదనగా ఈ విధంగా రక్షించుటకు సమర్థుడకు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు. కాగా ఏ జనులలో కానీ, ఏ రాష్ట్రంలో కానీ, ఏ భాష మాట్లాడేవారిలో కానీ సద్రకు, మేషాకు, అబేద్నెగో అని వారి దేవుని ఎవడు దూషించిన వాడు తుత్తులీలుగా చేయబడును, వాని ఇల్లు ఎప్పుడునూ పెంట గొప్పగా ఉండునను. అంతటి నుండి రాజు సద్రకు, మేషాకు, అబేద్నెగో అని వారిని బబులోను సంస్థానంలో హెచ్చించెను. చెప్పండి, నోటీస్ దిస్ పాయింట్. ఏం చేశాడు? హెచ్చించాడు. వారు తమ దేవుణ్ణి హెచ్చించారు, తమ దేవునికి లోబడ్డారు, దేవుని గణపరిచారు. వారిని బట్టి దేశ విదేశాల్లోనికి ఏమి వెళ్ళిపోయింది? దేవుని గురించి సాక్ష్యం వెళ్ళిపోయింది. ఈ విధంగా రక్షించే దేవుడే లేడు అనే ఒక శాసనం వెళ్ళిపోయింది. అంతేకాదు, అంటే మనకి దేవుడు ఏం చేశాడో కాదు, మనం దేవుని ఆరాధిస్తే ఇతరులకు కూడా ఈ దేవుడు ఏమై ఉన్నాడో, ఏం చేయగలడో కూడా ఏమవుతుంది? తెలుస్తుంది. వారు దేవుని యొక్క స్వరం విని వారు, దేవునికి ఏమైన వారు లోబడినారు. హెచ్చించబడ్డారా? తగ్గించబడ్డారా? దేవుని యొక్క స్వరం వినటం వాళ్ళు హెచ్చించబడ్డారా? తగ్గించబడ్డారా? కాబట్టి తను తగ్గించుకున్నాడు, హెచ్చించబడతాడు. దేవుని యొక్క స్వరం వినినవాడు కూడా ఏమవుతాడు? హెచ్చించబడతాడు. కాబట్టి దేవుని యొక్క స్వరం వినుట మన జీవితాలకు ఎంతైనా ఎలాంటిది? క్షేమకరము అనేటువంటి విషయాన్ని మనము గ్రహించేటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి మన దేవునికి స్వరం వినట ఏమవుతామంటే పరివర్తన చెందుతాం, పరిపక్వత చెందుతాం, ఎదుగుతాం, ఆత్మీయంగా ఫలిస్తాం. మన యొక్క లక్ష్యము స్పష్టంగా ఉంటుంది, శాంతి, ఆనందం ఉంటుంది. అననుకూల సమయంలో కూడా మనం ఏమవుతాం? నిరీక్షణతో నిలబడగలుగుతాం అనేటువంటి విషయాన్ని మనము గమనించాల్సిన వారు ఉన్నాము. దేవుని యొక్క స్వరం వినకపోతే, దేవుని యొక్క చిత్తంలో లేకపోతే, దేవునికి అవిధేయమైతే మిగిలేదంటే చెప్పండి, ఏం మిగులుతుంది? దేవుడు నిరాశ ఉంటుంది, కృంగుబాటు ఉంటుంది, లోకాన్ని జయించలేం, శోధనని జయించలేం, శ్రమను జయించలేం, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు మనం ఏమైపోతాం? వెళ్ళిపోతాం అనేటువంటి సత్యాన్ని మనము గ్రహించాలి. ఉదాహరణకి తప్పిపోయిన కుమారుడు ఉన్నాడే, నువ్వు చేసేది మంచి పని కాదు అని తండ్రి చెప్పినా ఎంత మాత్రం ఏం చేశాడు? ఆయన చెప్తే అలాగే చెప్తుంటాడు అని చెప్పి తమ సొంత అభిరుచిని నెరవేర్చుకోవడానికి వెళ్ళాడు. ఏమయ్యాడు? లోకంలో మోసము, అవినీతి, అన్యాయము ఇవే ఉన్నాయని సంగతి వాడు గ్రహించలేకపోయినాడు. వెళ్ళాడు, అంతా ఖర్చు అయిపోయింది. ఇష్టం వచ్చినాడు, తాగాడు, తిరిగాడు, వ్యభిచారం చేశాడు, చివరికి నిరాశ్రయుడైపోయాడు. దాన్ని ఎవడో పట్టించుకునే స్థితికి వచ్చినప్పుడు ఎక్కడికి వచ్చాడు? మరలా తండ్రి అదికి వచ్చాడు. చెప్పడు, ఎక్కడికి వచ్చాడు? తండ్రి అదికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనము దేవుని యొక్క స్వరం వినుట, దేవుని ప్రేమించుట, దేవుని చిత్తానికి లోబడుట, దేవునికి విధేయత చూపించుట చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. కాబట్టి దేవుడు మనతో మాట్లాడినప్పుడు ఇమీడియట్గా మనం దేవునికి ఏమవ్వాలా? చెప్పండి, ఏమవ్వాలా? లోబడాలా అనేది మనం తెలుసుకోవాలి. ఒకనొక సమయంలో బిల్లీ గ్రాహం గారు 1950లో డెసిజన్ ఆఫ్ అవర్ అనేటువంటి ఒక రేడియో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతడికి అది వారానికి 1-2 సార్లు నాకు తెలియదు, 10 నిమిషాల పాటు సమయం ఇవ్వబడుతుంది. తనకు డబ్బు కూడా చెల్లించాలి, అంత సులభం కాదు అది. డబ్బు కూడా ఏం చేయాలా? చెల్లించాలి. 10 నిమిషాలు మాట్లాడాలా? 2 నిమిషాలు మాట్లాడాలా? 10 నిమిషాలు మాట్లాడాలి. అయితే ఆ సమయంలో జరిగినటువంటి సన్నివేశం ఏంటంటే, 10 నిమిషాలు మాట్లాడేటప్పుడు దాదాపు కొన్ని లక్షల మంది వింటారు. ఆ యొక్క సమయాన్ని, ప్రత్యేకమైన సమయంలో బిల్లీ గ్రాహం గారి మెసేజ్ వచ్చేదన్నమాట. ఆ సమయంలో కొన్ని లక్షల మంది వింటారంట. విన్నప్పుడు చాలామంది బిల్లీ గ్రాహం గారు రేడియో కార్యక్రమం ద్వారా రక్షణ పొందామని సాక్ష్యం ఇచ్చారంట. డిసిజన్ ఆఫ్ అవర్ అనేటువంటి, అవర్ ఆఫ్ డెసిజన్ అనేటువంటి ఆ కార్యక్రమాన్ని ప్రారంభించారు, ఈ రేడియో కార్యక్రమాన్ని.
అయితే 10 మంది ఒక టీమ్గా వెళ్ళి ప్రార్థన చేసి ఒకసారి వెళ్ళారంట బిల్లీ గ్రామ్ గారు తనతో పాటు. అందులో ఒకటి పేరు చార్లెస్ టెంపుల్టన్. కొంచెం ఎలక్ట్రీషియన్ కొంచెం పని ఉందని, అంటే కొంచెం తెలుసు అనమాట ఎలక్ట్రీషియన్గా. అయితే ఏం జరిగిందంటే ఈయన ఆ ఎలక్ట్రీషియన్ రూమ్లో ఉన్నాడంట. ఈ చార్లీ టెంపుల్టన్ అనేటువంటి చార్లీ అనే వ్యక్తి తన సన్నిహితుడు తన సహవాసి ప్రార్థనాపరుడు అయినటువంటి వ్యక్తి బిల్లీ గ్రామ్ గారు ప్రారంభించారు వాక్యం చెప్పడం ప్రారంభించారు. 2-3 నిమిషాల తర్వాత కనెక్షన్ కట్ అయిపోయింది. పవర్ కట్ అయిపోయి టెక్నికల్ ప్రాబ్లం వచ్చి కనెక్షన్ కట్ అయిపోయింది. ఇమీడియట్గా ఆ వ్యక్తి ఏం చేసేదంటే ఈ 10 నిమిషాల ప్రసారము ఆటంకమైతే అనేకులు వినటం మానేస్తారు, వినకపోతే అనేకులకు రక్షణ రాదు అనేటువంటి విషయాన్ని గ్రహించి అతని శరీరం గుండా విద్యుత్ ప్రవహించడానికి అటు ఒక వైరు, ఒక చేత్తో ఒక వైరు, ఇంకో చేత్తో ఇంకో వైరు పట్టుకొని తన శరీరం గుండా విద్యుత్ ప్రవహించడానికి ఏమైనాడు, అలాగే 2 చేతులు పట్టుకున్నాడు. 2 చేతులు ఏం చేస్తున్నాడు, పట్టుకున్నాడు. ఓకే, 10 నిమిషాల ప్రచారం అయిపోయింది, చాలామంది విన్నారు. ఈ బిల్లీ గ్రాహం యొక్క రేడియో ప్రచారం ద్వారా 2 కోట్ల మంది విన్నారంట. చెప్పండి, ఎంతమంది విన్నారు? 2 కోట్ల మంది వింటే దాదాపుగా రేడియో కార్యక్రమం ద్వారానే 10 లక్షల మంది రక్షణ పొందారు. చెప్పండి, ఎంతమంది పొందారు? 10 లక్షల మంది రక్షణ పొందారు. దాదాపుగా ఆ రోజు కూడా 2 లక్షల మంది వినుండొచ్చు. అందులో చాలామంది రక్షణ పొంది ఉండొచ్చు ఆ 10 నిమిషాల ప్రచారంలో ఆ దినము. అయితే 10 మందిలో ఒకడు మిస్ అయిపోయాడని సంగతి బయటకు వచ్చిందా తెలుస్తుంది. ఎక్కడ చూసినా కనబడట్లేడు. కనబడకపోతే ఎక్కడున్నాడని వెతికితే ఆ ఎలక్ట్రికల్ రూమ్లో ఉన్నాడు. ఆ టెక్నికల్ రూమ్లో ఉంటే ఏం చేశాడు, 2 చేతుల్లో 2 వైర్లు పట్టుకొని చచ్చిపోయాడు. ఎవరు? ఈ టెంపుల్టన్ అనే వ్యక్తి. ఆ విషయాన్ని బిల్లీ గ్రామ్ గారు చాలా బాధపడ్డారంటే ఏడ్చారు, తన స్నేహితులు కూడా. అయితే ఎందుకు అలా చేస్తుంటాడో తెలుసా? ఈ ప్రసారం ఆగిపోద్ది, చాలామంది రెగ్యులర్గా కంటిన్యూగా వినలేరు, వినకపోతే వారికి రక్షణ రాదు అని చెప్పి అంతటి ప్రాణత్యాగానికి సిద్ధపడ్డాడంట. ఎవరు? టెంపుల్టన్ వ్యక్తి. నేను అనుకుంటాను ఆ రోజు ఎంతమంది రక్షణ పొందారో అంత బహుమానం ఎవరి అకౌంట్లోకి వెళ్ళి ఉంటుంది చెప్పండి. ఎవరి అకౌంట్లో? బిల్లీ గ్రాహం కంటే ముందు ఎరిగేస్తాడు దేవుడు. ఎవరికి చెప్పండి? ఎవరికి? టెంపుల్టన్ అనే వ్యక్తికి ఇస్తాడు. ఎందుకంటే అతను అంత త్యాగం చేశాడు కదా, అంత త్యాగము చేశాడు కదా. కాబట్టి ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడాలన్నా రక్షణ పొందాలన్నా మనకు ఇవ్వబడిన తలాంతులు ఏం చేయాలి మనం? చెప్పండి, ఏం చేయాలి? వాడుకోవాలి. ఉదాహరణకి ఒక తలాంత్ అంట భయపడి దాచిపెట్టాడంట, ఒకడు భయపడి కప్పెట్టాడంట. మత్తయి 25 బాగా చదవండి, బాగా కప్పెట్టాడంట. కాబట్టి చాలామంది మీకు చెప్తాను, ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలిసిన ఒక అయ్యగారు, ఆయన దగ్గర నేను ట్రైనింగ్ అయ్యాను. భక్సింగ్ గారు ఒక సమయంలో పలానా దగ్గరికి వెళ్ళి నువ్వు సేవకి వెళ్ళి అన్నాడంట. పలానా రోజు పలానా దగ్గర నువ్వు మీటింగ్కి వెళ్ళాను. ఆ రోజు ఏ రోజో తెలుసా? తన భార్య అయినటువంటి సొంత చెల్లెలు పెళ్ళి. సేమ్ డే తన భార్య అయినటువంటి సొంత చెల్లెలు పెళ్ళి అన్నమాట. అయితే మీరు ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకుంటారు? నేనే నిర్ణయం తీసుకుంటాను. పెళ్ళికి రాకపోతే అత్తవారిని ఊరుకుంటారని భార్య ఊరుకోదు. అవునంటారా కాదంటారా? అవునా కాదా? ఎందుకంటే ఆల్రెడీ మనకు కొంతమందికి ఈ యొక్క అనుభవం ఉండొచ్చు. కాబట్టి అసలు తల్లి ఇంటికి కాబట్టి ఆగేదే లేదు. కాబట్టి ఇలాంటి సమయంలో మరి ఈయన ఎలా నిర్ణయం తీసుకున్నాడంటే చెబుతున్నా. ఆయన భార్య కన్నా నువ్వు వెళ్తానంటే వెళ్ళు, నాకు భక్సింగ్ గారు ఈరోజు పరిచయకి పంపించారు, అది చాలా ప్రాముఖ్యం, నేను అక్కడికి వెళ్తాను అన్నాడట. ఎవరు? సత్యరావు గారు ఆయన పేరు. ఎందుకు చెప్తానంటే ఆయన విదేశాలు వెళ్ళాడు, చాలామందికి సువార్త చెప్పాడు, చాలా బుక్స్ రాశాడు, ఆయన ద్వారా అనేక మంది రక్షణలోకి వచ్చారు. స్టిల్ ఇప్పుడు కూడా బతుకున్నాడు, 87 సంవత్సరాలు ఆయన. నేను అందుకని అంత దేవునికి అంత లోబడితే అంత ఆయుష్నిస్తాడు, అంత ఘనతనిస్తాడు, అంత దీవెనిస్తాడు అనేది నేను గ్రహించాను. సులభంగా రాదు ఆశీర్వాదం అనేది. మనం కూడా క్రయం చెల్లించాల్సి ఉంటుంది, దేవునికి విధేయత చూపించాల్సి ఉంటుంది, దేవునికి లోపడాల్సి ఉంటుంది అనేటువంటి సత్యాన్ని మనం తెలుసు. అదే మనకు ఆ రోజు అధికంగా జీతం ఇస్తానంటే వాటే పరిగెడతాం. మనమైతే ఖచ్చితంగా భార్య మాట వింటాం. చెప్పండి, భార్య మాట వినడం వాడు చేయి చూపించేది. కాబట్టి మనము అంటే వినాలి. దేవునికి వ్యతిరేకమైన నిర్ణయాలు అయితేనే మనం ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. కాబట్టి ఈ విషయాలు మనం జాగ్రత్తగా గమనిస్తే దేవునికి మనం ఎంత లోబడితే మనం ఏమవుతాం? అంతగా ఆశీర్వదించబడతాం. లేదంటే మీకు చెప్పాను కదా, ఆకాను వలె ఏమవుతాం మనం? చెప్పండి, ఆకాను వలె ఏమవుతాం? శపించబడినటువంటి వారంగా మిగిలిపోతాము అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకోవాలి. కాబట్టి మన ప్రతిదిన జీవితంలో దేవునికి లోబడుట,
దేవునికి సమీపంగా జీవించడం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అనేటువంటి విషయాన్ని మీకు నేను ఖచ్చితంగా తెలియజేస్తుంటున్నాను. కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకొని దేవుని యొక్క స్వరం వినుట, దేవునికి లోబడుట మనకు చాలా ప్రాముఖ్యం. ఏలి అనే భక్తుడు ఉన్నాడు, సమూయేలు అనే భక్తుడు ఉన్నాడు. మొదటి సమూయేలు గ్రంథంలో ఈ సమూయేలుకి ఇంకా దేవుని స్వరం వినటం కానీ దేవుని ప్రత్యక్ష కానీ ఏమీ తెలియదు. ఏలి తన ఇద్దరు కుమారులు చెడిపోతున్నప్పుడు కూడా వారిని సరిచేయకుండా క్రమశిక్షణలో పెట్టకుండా ఏం చేసినాడు, ఇష్టం వచ్చినట్టు తినండ్రా అని వదిలేసినాడు. కానీ దేవుడు అతనితో మాట్లాడడానికి ఇష్టపడలా. ఎవరితో? ఏలితో. ఏలికి దాదాపుగా 90కి పైకి సంవత్సరాలు ఉంటే ఈయనకి ఎన్ని సంవత్సరాలు ఉన్నాయి? సమూయేలుకి 5-6 సంవత్సరాలు ఉండొచ్చు. ఇప్పుడు దేవుడు ఎవరితో మాట్లాడి ఉండాలి చెప్పండి? అనుభవజ్ఞుడైన యాజకుడితో మాట్లాడి ఉండాలా? లేకపోతే చెప్పండి ఎవరితో మాట్లాడి ఉండాలా? సమూయేలుతో మాట్లాడాలా? ఎవరితో మాట్లాడాలి దేవుడు? యాక్చువల్గా ఏలితో కదా మాట్లాడాలి, కానీ దేవుడు మాట్లాడలే. ఎవరితో మాట్లాడాడు? సమూయేలుతో మాట్లాడు. దేవుడికి తన విధేయుడైనతోనే మాట్లాడతాడు. దేవుడికి తనకు విధేయుడైన వాడితోనే తన పరిచర్య జరిగిస్తాడు. దేవుడు ఎవరైతే ఆశీర్వదించాలనుకున్నాడో వారినే ఏ పరిచర్యలు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎలా చేయాలని అనుకోవడానికి చేస్తుంటాడు. మనం దేనికి ఎక్కువగా ప్రియారిటీ ఇస్తున్నామనేది దేవుడు చూస్తాడు. మనకి ఇవ్వబడిన తలాంతులు భూమిలో కప్పెడతామేమో చూస్తాడు అనేది మనం తెలుసుకోవాలి. చూడండి, చాలామంది అంటే పెండ్లి విందుకి పిలువబడ్డారట. మత్తయి సువార్తను మీరు చూస్తారు కదా, 22వ అధ్యాయంలో పిలువబడితే ఒకడు ఆ కథ చెప్పాడంటే, ఈ కథ చెప్పాడంటే, అందరు కథలు చెప్తుంటే ఆ రాజుకి విసుకొచ్చి, ఉండరా మీరు అందరూ పిలువబడ్డారు కానీ వేస్ట్, నేను అర్హత లేనివాడు కూడా ఇచ్చేస్తాను అనుకోండంట. అర్హత లేనివాడు ఏం చేస్తాను అనుకోండంట, ఇచ్చేసాడు. అక్కడ రోడ్డు మీద గాలి తీరుని అందరిని తీసుకొచ్చారండి. గుడ్డివారిని అక్కడ ఇక్కడ రాజు విధులు తీరు అందరిని తీసుకొచ్చారండి. ఎక్కడికి? భోజనం. పిలువబడిన వారు అనేకులు, కానీ ఏర్పరచబడిన వారు కొందరు. మనం ఏర్పరచబడిన వారి లిస్టులో ఉన్నామా, పిలువబడిన వారి లిస్టులో ఉన్నామా అనేది ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి వారంగా ఉన్నాము. కాబట్టి అరణ్యంలో హెబ్రీలు, ఈ ఇశ్రాయేలు అందరూ దేవుని యొక్క స్వరం విని ఏమవ్వలేదంట, లోబడలేదు. హృదయాన్ని ఏం చేసుకున్నారు? కఠినం చేసుకున్నారు. తలాంతుల్లో మరి మత్తయి 25 ఒకడేం చేశాడంటే తలాంతిని కప్పెట్టేవాడు ఉన్నాడు. మనం అలా ఉండకూడదు. రూతు వలె, తర్వాత అబ్రాహాం వలె, తర్వాత ఎలా నియమవాలని మనం యోసేపు వలె దేవుని యొక్క స్వరం, దానియేలు వలె, దావీదు వలె దేవుని యొక్క స్వరం వినాలి, దేవుని చిత్తానికి లోబడాలి, విధేయులము అవ్వాలి. అప్పుడు మన సమయం వ్యర్థం కాదు. మనం దేవుళ్ళు ఎక్కువ ఎదుగుతాము, ఇంకా బలపడతాము. తర్వాత మరింత బలమైనటువంటి సాక్షులకు ఎదుగుతాము. దేవుని రాజ సువార్తలో పాలుభాగస్థలం అవుతాము. మన తలాంతులు కూడా దీవించబడతాయి. మనం ఆశీర్వదించబడతాము. ఇతరులకు ఏమవుతాం? ఆశీర్వాదకరంగా ఉంటాము. దేవునికి స్వరం వినకపోతే సమయం వ్యర్థమవుతుంది, శోధనని జయించలేం, లోకంలో కలిసిపోతాం, ప్రభువుకు దూరం అయిపోతాం. అంతా ఇంకా జీవితం చిరిగిపోయిన ఇస్త్రీలాగా అయిపోతుంది అనమాట. కాబట్టి దేవునికి లోబడుట చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. ఫరో విన్నాడా? ఫరో దేవుని స్వరం విన్నాడా? ఎప్పటి వరకు వినలేదు? యెహోషువ గ్రంథం మనం చూస్తాం 7వ అధ్యాయంలో ఆయన బట్టి అనేకులు నష్టపోయారు. అరణ్యంలో ఇశ్రాయేలు రాలిపోయారు. బట్ మనము ధనవంతుడైనటువంటి వ్యక్తి లోకాసువార్తలో ఉంటాడు కదా 16వ అధ్యాయంలో, బ్రతుకున్నప్పుడు దేవుని స్వరం వినలేదు. ఇంకొక ధనవంతుడు ఉన్నాడు లోకాసువార్త 12వ అధ్యాయంలో, వ్యాపారం చేద్దాం, దానం సంపాదించుకుందాం, అది సంపాదిద్దాం, ఇది సంపాదిద్దాం అంటే దేవుడు ఏమన్నాడు? నీ కొట్టలు నింపుకుంటా, దాన్ని నింపుకుంటాను అన్నాడు. ఈరోజు నీ ప్రాణం పడితే ఏం చేస్తావు అన్నాడు. కాబట్టి ధన వ్యామోహం, ఫరో లాంటి కఠినమైన హృదయం, సౌలు రాజు లాంటి అవిధేయత, ఆకాలం లాంటి ఏమంటారు శపించే వాటిని ఆశించడం మనం చాలా మానుకోవాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. కాబట్టి సంసోను కూడా ఎలాంటి వాడు అయిపోయినాడు చెప్పండి? తన పిలుపుని నిర్లక్ష్యం చేశాడు, పాపంలో మునిగిపోయాడు, తన బలాన్ని, కళ్ళను, స్వేచ్ఛను, చివరికి తన ప్రాణాన్ని కూడా ఏమైనాడు? కోల్పోయి. కాబట్టి మనము దేవుని యొక్క పిలుపుకి లోబడాలి, దేవుని యొక్క స్వరానికి విధేయత చూపించాలి, లోబడాలి. మనం దీవించబడతాం. తప్పక ఏమవుతాం? మనం దీవించబడితే. లేదంటే దాని పర్యవసనం మీకు ఇప్పుడు తెలియజేశాను. ఆ శాపాన్ని భరించాల్సి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం.